గడపాల్సిన బాధ్యత ప్రసార మాధ్యమాలపైన ఉందన్నమాట. దీన్ని కూడా మనం సానుకూలంగానే చూడాలి. మనకు తెలుసమ్మా, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే తప్ప రాజకీయాల్లో హత్యలు ఉండవు. వీళ్ళ కళ్ళ ముందే సామూహిక ఆత్మహత్యలు 3 నెలల క్రితం చూసాం. ఇది 164 మంది సామూహిక ఆత్మహత్యలు. వైనాట్ 175 అన్నాళ్ళు, వైనాట్ 11 ఎలా ప్రజలు చేశారో చూసామన్నమాట. ఇప్పుడు షూటర్ కన్నా ఓటర్ ప్రమాదకారి. ఎందుకంటే షూటర్ గురైన తప్పుద్దు కానీ ఓటర్ గురి తప్పదు అని మొన్న ప్రజా తీర్పు చూపించారు. ఈ పరిస్థితుల్లో ఇంత వ్యతిరేకత, ఇంత విరక్తి ప్రజల్లో 3 నెలల్లో కొంతమంది తెచ్చుకోవటమే దురదృష్టకరం. పొలిటికల్ ట్రాజడీ, ఇది పర్సనల్ ట్రాజడీగా చూడాలి, రాజకీయ విషాదం అన్నమాట. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిన్నంత సీరియస్ అయ్యారు. నేను ఇటుక పేర్చి నేను కట్టుబడి చేస్తుంటే బుల్డోజర్లతో కొంతమంది కూలగొట్టేస్తున్నారు, జేసీబీలతో కూలగొట్టేస్తున్నారని. ప్రతిపక్షం కూలగొట్టడం సహజం, ఎందుకంటే వాళ్ళ పని అదే. వాళ్ళు ఏ విధంగానూ ఇక్కడ కట్టుబడి సాగనివ్వరు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడవనివ్వరు. ఈ కూటమి విఫలమైందని చూపించాలనేది వాళ్ళ యొక్క లక్ష్యం, వ్యూహం. కానీ మరి ఈ ఎమ్మెల్యేలు ఈ కొంతమంది ఈ విధంగా చేయటం మనం చూసాం. ఒక ఎమ్మెల్యే అత్యుత్సాహం, ఏది వైసీపీ వాళ్ళ యొక్క భవనం కూలగొట్టుతుంటే ఆయనే అక్కడ ఉండటం. దానికి కూడా ముఖ్యమంత్రి ఆ రోజే సీరియస్ అయ్యారు. ఒక మంత్రి భార్య ఇన్స్పెక్టర్ పైన మరి నీకు గవర్నమెంట్ జీతం ఇస్తుందా, వైసీపీ జీతం ఇస్తుందా అని ఆమె అనడం, దానిపైన కూడా ముఖ్యమంత్రి సీరియస్ అప్పుడే అయ్యారు. అయినా కూడా ఇలా పెడదూరంలో పోతున్నారంటే ఒక ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకలకి మరి వాళ్ళు వచ్చినా కానీ ఇన్స్పెక్టర్లు ఇది కాదని చెప్పాలి, ఇది కరెక్ట్ కాదని చెప్పాలి. కానీ గతంలో కూడా ఆ ప్రభుత్వంలో కూడా